నమస్తే, నేను సిరి. పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత, అంటే దీనికన్నా ముందు సెన్సార్ బోర్డ్ వాళ్ళు పుష్ప 2 డ్యూరేషన్ ఎంత ఉందని చెప్పగానే అందరూ అమ్మో ఎంత ఉందా, మామూలుగా సినిమా అయితే 2.5 గంటలే కదా అని అన్నారు. అంటే తెలిసింది మనకి. కానీ పుష్ప 2కి వచ్చేసరికి 3 గంటల 20 నిమిషాలు. అంటే ఈ సినిమా డ్యూరేషన్ ఇంత ఉంది అంటే సుకుమార్ గారు చాలా వరకు చేసి ఉంటారు. అంటే ఏదో కొత్తదనం యాడ్ చేసి ఉంటారు, ఇంకేదో ఉంటుంది అని చెప్పేసి చాలా వరకు అయితే అనుకున్నారంట. ఇంకా ఏదైతే నిర్మాతలు ఉన్నారో వాళ్ళు కూడా ఓకే అన్నారంట. అది ఏదైతే ఎడిటర్స్ కట్ చేస్తామన్నా కూడా కాదు లేదు అని అన్నారంట. మరి మిగతాది ఏదైతే ఉందో అది మరి పుష్ప 3 కోసం ఉంచారా, లేకపోతే ఇప్పుడు మళ్ళీ రానున్న టైంలో ముందు ఆ సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో యాడ్ చేస్తారా ఏంటనే సంగతి అయితే ఇప్పుడు మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే పుష్ప 2 డ్యూరేషన్ మనకు తెలిసిందే 3 గంటల 20 నిమిషాలు. అయితే దీనికన్నా ఇంక ఎక్కువనే ఉన్నదట సినిమా. ఎక్కువ ఉంటే అప్పటికి కట్ చేస్తే 3 గంటల 20 నిమిషాలు ఉంటే దీన్ని కూడా ట్రిమ్ చేస్తా అంటే సుకుమార్ గారు ఒప్పుకోలేదట. ఇప్పుడు మరి మిగిలిన సన్నివేశాలని మళ్ళీ ఇప్పుడు అంటే ఈ 1 వీక్లో నెక్స్ట్ వచ్చే వీక్లో ఏమన్నా యాడ్ చేసే అవకాశం ఉందా, లేకపోతే పుష్ప 3 కోసం ఆ సీన్స్ని యూజ్ చేసుకుంటారా ఏంటంటారు అసలు? మరి అసలు మొదటి నుంచి కూడా పుష్ప ద రైజ్ 1 or 2 అనే లేదు, ఓన్లీ పుష్ప. దాన్ని కూడా సుకుమార్ గారు థాట్ ప్రాసెస్ ప్రకారం వెళ్ళింది, అంతా అయ్యింది అనుకున్న టైంకి అది కూడా నిడివి చాలా ఎక్కువ వచ్చిందంట. వచ్చింది ఇక్కడికి కన్క్లూడ్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి, లేదా ఈ సీన్ కాస్త ఎలివేట్ చేద్దాం, ఈ సీన్ ఇంకొంచెం పెంచుదాం, ఇది ఇక్కడ బాగుంది, ఇట్లాగా సినిమా అప్పుడు ఫస్ట్ హాఫ్ కూడా ఎక్కువ నిడివి వచ్చేసింది. వచ్చినప్పుడు కుదించి మొత్తానికి తీశారు. ఇంకా కంక్లూడ్ చేయలేకపోతున్నాం కాబట్టి పార్ట్ 2 అని అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్ చేయడంతో పుష్ప 2కి ఒక రకమైన ఫోబియా, క్రేజ్ వచ్చింది. మొన్న వరకు చూసాం, 5వ తేదీ వరకు, 4వ తేదీ రాత్రి వరకు కూడా ఎలా ఉంటుంది 5 వచ్చేసరికి ఓకే పర్వాలేదు సినిమా. అంటే మరీ ఎక్కువ ఓదరగొట్టడం వల్ల అలా అనిపిస్తుందేమో, కానీ సినిమా అయితే బాగానే ఉంది. అయితే ఇప్పుడు వచ్చిన ఇవన్నీ కూడా ఫస్ట్ హాఫ్లో తీసుకుంటే మంగళం శ్రీను మెయిన్ విలన్గా చూపించడం, లేదంటే క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ ఎస్పీ షెకావత్ ఫహద్ ఫాసిల్ గారి క్యారెక్టర్ ఆయన చూపించడం, వీళ్ళందరినీ ఎలివేట్ చేసి సెకండ్ హాఫ్లో చూపించాలి. చూపించినప్పటికి కూడా ఎందుకు కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. షెకావత్ని కొంచెం కామెడీగా చూపించారని, మంగళం శ్రీనికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని, ఏదో అనసూయ ఉన్నారంటే ఉన్నారు అన్నట్టుగానే కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. బట్ మెయిన్ విలన్ జగత్ బాబు అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ జగత్ బాబు కూడా సెకండ్ హాఫ్ తర్వాత ఎప్పుడు అక్కడక్కడ 2-3 సీన్లో కనిపిస్తారు తప్ప పెద్ద ఏమీ లేదు. వాళ్ళు అన్నీ పెట్టిన కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినోడు కూడా గంగమ్మ జాతరలో ఒకసారి కనిపిస్తాడు, క్లైమాక్స్లో ఒకసారి కనిపిస్తాడు, అంతే మరేం లేదు. సో ఇప్పటికే నిడివి ఎక్కువైపోయింది. దాన్ని కుదించేసరికి 3 గంటల 20 నిమిషాలు వచ్చింది. 4 గంటల సినిమా అనుకున్నారు. 4 గంటలు ఏంటంటే బాబు, ఏదో ఒకప్పుడు దేవదాసు, అనార్కిలే వచ్చేవిలేండి పాతవి 3 గంటలు 4 గంటల సినిమాలు. అన్ని గంటల సినిమాలు ఇప్పుడు ఎవరు చూస్తారు? అంతా 2020 ఫార్మేటే కదా ఇప్పుడంతా. ఎవరు చూస్తారు ఏంటంటే సరే అని చెప్పి 40 నిమిషాలు కుదించి చేస్తే 3 గంటల 20 నిమిషాలు ఇంకా తీయాల్సిన ఆప్షన్ లేకుండా అయిపోయి. ఇప్పుడు సెకండ్ హాఫ్లో కొన్ని కేశవ సీన్లు తగ్గించారండి. కేశవ సీన్లు కూడా మంచి సీన్లు పడ్డాయట, బట్ లెంత్ ఎక్కువైందని తీసేశారు. సో కొన్ని ల్యాగ్ సీన్స్, ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి, ఇలాంటివి కొన్ని తగ్గిస్తే మేబీ కేశవ పెంచి ఉండొచ్చు. బట్ అది అన్ని రకాల మసాలాలు అవసరం కాబట్టి ఉంచారనేది ఒక అభిప్రాయం. అయితే ఈ 40 నిమిషాలు అనేది మిగతా మధ్యలో సీన్లు యాడ్ చేసి రిలీజ్ చేస్తారా, లేదంటే దీన్ని ఇలాగే ఉంచేసి పార్ట్ 3 అని అనౌన్స్ చేయలేదు, కానీ పార్ట్ 3 ఉంటుందనే హింట్ మాత్రం ఇస్తున్నారు. ఎందుకు? క్లైమాక్స్లో కూడా బాంబు పేలాక పుష్ప 3 అని పడుతుంది. సో అంటే పుష్ప 3 ఉందా? రీసెంట్గా అందులో యాక్ట్ చేసిన ఒక యాక్టర్ కూడా ఏదో పుష్ప 3 ఉంది అన్నట్టు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారట. నేను చూడలేదు, మన రావు రమేష్ గారు మాట్లాడారు అన్నట్టుగా చెప్తున్నారు. నేనైతే ఆ ఇంటర్వ్యూ చూడలేదు. సో పుష్ప 3 కూడా ఉందని అంటున్నారు. సరే, అందులో వాడుకుందామనే విమర్శ కూడా ఉంది. మరోవైపు సుకుమార్ గారు ఈవెంట్లో ఏం చెప్పారు, పుష్ప 3 వస్తున్నా అక్కడికే వస్తున్నా, ఆగండి ప్రేక్షకులు గొడవ చేస్తే, పుష్ప 3 ఇప్పటికే నేను బన్నీ లైఫ్లో 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు తినేశాను, మళ్ళీ పుష్ప 3 తీయాలంటే ఇంకో 2 సంవత్సరాలు తినేయాల్సి ఉంటుంది, ఆయన ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, చాలా మంచి సినిమాలు చేయాలి, అందుకే నేను ఇంకా పుష్ప 3 గురించి ఇప్పుడప్పుడే ఆలోచన పెట్టుకోలేదు. మ్యాక్సిమం పుష్ప 3 లేదు అనేలాగానే ఆయన హింట్ ఇచ్చారు. బట్ ప్రొడ్యూసర్స్ కానీ కొన్ని ఇట్లా మిగిలిపోయిన 40 నిమిషాల సీన్స్ దేనికో వాడుకుందామా, మధ్యలో ఎంటర్ చేద్దామా అనేది కొంత డౌట్ఫుల్గా ఉంది. ఎందుకంటే సినిమా బొమ్మ సూపర్ అన్నప్పుడు మధ్యలో యాడ్ చేయొచ్చు.
లేదా కొంచెం డౌన్ఫాల్ అయింది కాబట్టి మంచి మంచి సీన్లు పడితే కొంచెం మళ్ళీ ఊపందుకుంటుందేమో సినిమా అని చేయొచ్చు. కానీ ఇవాళ రేపు జనాలకి ఫస్ట్ ఇంప్రెషనే వస్తే బెస్ట్. తర్వాత ఎన్ని మంచి సీన్లు పెట్టినా ఎన్ని చేసినా మళ్ళీ ఆ ధ్యాస పోదు. అంటే జనరల్గా చూడండి, భోజనం చేసే ముందు మనం లైట్గా టిఫిన్ చేసాం అనుకోండి, మరి ఆకలి వైపు అంత అక్కడ పంచభక్ష పరమాణాలు ఉన్నా ఆగ్రహ కాసేపు బాగా తింటారా అన్నట్టుగా ఉంటుంది. సో అట్లాగా ఆ సీన్స్ అలాగే ఉంచేసి పుష్ప 3కి వాడుకుందామా, ఎప్పుడు బన్నీ మళ్ళీ ఫ్రీ అయితే అప్పుడు తీసుకుందామా, లేదు అంటే దీన్నే మధ్య మధ్యలో ఇంకాస్త రేపు మండే నుంచి కలెక్షన్స్ పెరిగేలాగుంటే ఈ సీన్లు ఏమైనా మంచి కొన్ని ట్రిమ్ చేసి మళ్ళీ మధ్యలో యాడ్ చేద్దామా అనే థాట్ అయితే ఉందట. బట్ అవన్నీ జరిగే పని కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే రష్ అయితే ఇప్పుడు ఉంటుంది, చాలా వరకు ఉండిపోతాయి. ఇది అవసరం లేదు తీసేయండి, అది అవసరం ఉంటుంది తీసేయండి. ఎందుకంటే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు, కొంతమంది అప్కమింగ్ ఆర్టిస్టులు వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తే నేను ఇప్పటికీ చాలా సినిమాలు చేశానండి, కాకపోతే చాలా వరకు ఎడిటింగ్లో పోయాయండి, అందులో ఒక మంచి పాత్ర వచ్చింది, మంచి డైలాగ్ కూడా ఉంటుంది, బట్ ఎడిటింగ్లో తీశారు. ఇక్కడైతే నేను డ్యాన్స్ కూడా ఉందండి, అది అప్పటికే ఎక్కువైందని చెప్పి తీసేశారు. ఇంకోటి నా డ్యాన్స్ లాస్ట్ టైటిల్స్ అప్పుడు వస్తుందండి, అప్పుడు ఎవరు చూడరండి, అందరూ వెళ్ళిపోతారు థియేటర్స్ లేసి అని చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటుంటారు. సో అట్లాంటివి చాలా జరుగుతుంటాయి. కాబట్టి పుష్ప 3 అనేది ఉండదని నా అభిప్రాయం. ఒకవేళ ఉన్నా ఇప్పుడప్పుడే సాధ్యం కాదు. ఎందుకంటే వరుస ఉన్నాయి బన్నీ గారి సినిమాలు, త్రివిక్రమ్ గారివి అవి ఇవి దగ్గర 3-4 సినిమాలు ఉన్నాయంట. 3-4 సంవత్సరాలకు ఒకటేసుకున్నా ఇంకా 3 ఏళ్ళు పోతుంది. అంటే బన్నీ గారు చెప్పారు కదా, సంవత్సరం కనీసం 2 సినిమాలు నేను తీయాలనుకుంటున్నాను, ప్రయత్నిస్తానన్నాడు కానీ నాట్ షూర్. ఎందుకంటే అక్కడ డైరెక్ట్ ఇప్పుడు సుకుమార్ గారే ఉంది, డార్లింగ్ ఈ సీన్ ఇంకొకసారి ఇంకోలా చేద్దామా, రేపు మళ్ళీ షెడ్యూల్. డైరెక్టర్ స్కేల్ ఎలా చెప్తే అంత వాళ్ళు మౌల్డ్ చేసేలాగా మారిపోతున్నప్పుడు బన్నీకి అది ఇలా చెప్తున్నప్పుడు అవును కదా అలా చేద్దాం డార్లింగ్, ఓకే. మరి అలా డేట్స్ ఎక్స్టెండ్ అయిపోతే మరి సంవత్సరానికి ఒకటి ఎలా చేయగలుగుతాడు? అట్లీస్ట్ 2 ఏళ్ళకి 3 చేసినా సంతోషం. 2 ఏళ్ళకి 3 అర్థమైందా? పోనీ మీరు అన్నట్టు 2 సంవత్సరాలు 2 చేశారనుకోండి, ఇది ఆల్రెడీ 24 అయిపోయింది. 25, 26, 27 తర్వాత ఇప్పుడు పుష్ప 3 గురించి ఆలోచించే పరిస్థితి రావాలి. అప్పుడు ఇందులో పాత్రలు ఎంతమంది ఉంటారో ఎంతమంది ఉండరో అంటే అనకూడదు, మనం చెప్పలేం పరిస్థితులు ఎలా ఉంటాయండి. ఆ మిగతా పాత్రలు కూడా ఉండాలి కదా కొనసాగింపు. ఇంకెందులో పుష్ప 2లో ఇంకోటి ఏంటంటే ఆ జాలిరెడ్డి ఎవరో ఉంటాడు, ఆయన అమ్మాయిల్ని ఎక్కువ పార్ట్ 1లో హీరోయిన్ తీసుకున్నాడు, వాడు చనిపోయినట్టుగా మనకు చూపించాడు. బట్ ఇక్కడ వాడు మళ్ళీ కుంటుకుంటూ మెడ కట్టుకొని వస్తాడు అన్నమాట. అంటే వాడు బతికున్నాడంటే పార్ట్ 3 ఉంది. అది మళ్ళీ ఎందుకు తీసుకొచ్చాడు? పార్ట్ 3లో జగపతి బాబు వాడే మెయిన్ ఉండబోతున్నారనే హింట్ కూడా క్లైమాక్స్లో ఇచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య బిడ్డకు పెళ్ళి అయినప్పుడు బాంబు పేలగానే టైటిల్ 3 వస్తుంది. అంటే అక్కడ బాంబు నిజంగానే పెట్టారా, లేదా ఫ్యామిలీ ఏమైనా చనిపోయారా, లేదా పుష్ప తెలివితేటకు దాన్ని ముందే మార్చేశాడా అనేది పార్ట్ 3లో ఉండొచ్చు. సో ఇవన్నీ మనం చెప్పలేం ఎలా ఉంటుందో, ఇప్పుడు అప్పుడైతే సాధ్యం కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.